లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానంటున్నారు. ఓటమి తర్వాత బెంగళూరు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తూ గడిపేసిన ఆయన ఇంతకాలానికి కార్యకర్తలతో మమేకమవుతానంటున్నారు. ఏపీలో మళ్లీ వైసీపీ పటిష్టం కావడానికి గట్టిగానే ఫోకస్ పెడతారట. ఇప్పటికే నేతల వలసలతో వైసీపీ సగం ఖాళీ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్లో నిరాశ నిస్పృహాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జనంలోకి వచ్చి వైసీపీలో జనసత్వాలు నింపుతానంటున్నారు. ఆ క్రమంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ఆయన పదే పదే ధీమా వ్యక్తం చేస్తుండడంపై నెట్టింట్లో సెటైర్లు పెరిగిపోతున్నాయి. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఒక సమస్య ఉందన్న అంటారు. ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. అనూహ్య మెజార్టీతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి అత్యంత దారుణ పరాజయం చవిచూసింది. 151 సీట్లతో రాజ్యమేలిన జగన్ పార్టీ ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రికి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు. ఆ హోదా ఇచ్చే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టానని అంటున్న ఆయన మీడియా ముందుకొచ్చినప్పుడల్లా మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని తెగ ధీమా వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు ట్రోల్ అవుతూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన జగన్ ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్క చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదని బేలగా వ్యాఖ్యానించారు. ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎన్నికల ఫలితాలతో షాక్ అయి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నానని పార్టీ నేతలతో చెప్పారట. అయితే తమకు 40% ఓటు బ్యాంకు దక్కిందని ఆలస్యంగా తెలుసుకుని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఓటమి తరువాత అసెంబ్లీ వైపు చూడటానికి ఇష్టపడని ఆయన తాజాగా మళ్లీ అధికారం గురించి మాట్లాడుతుండటం, అది ఇంకా ఎన్నికలకు 4.5 ఏళ్ల టైం ఉండగానే అంత లావున ధీమా వ్యక్తం చేస్తుండడంపై నెటిజన్లు కామెడీ చేస్తున్నారు. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఒక సమస్య ఉందన్న అంటారు. ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. గెలుపుపై ధీమా ఏమో గాని జగన్ అతి మంచితనం అతి నిజాయితీతనం గురించి మాట్లాడటమే చర్చనీయాంశంగా మారింది. అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపొచ్చారాయన. సిబిఐ, ఈడీ కేసుల్లో A1 నిందితుడిగా ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవలే కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని, కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలివ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని ఆదేశించింది. ఈడీ, సిబిఐ కేసుల వివరాలను విడివిడిగా చార్టు రూపంలో అందించాలని పేర్కొంది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఆ కేసులకు సంబంధించి ఎప్పుడేం జరుగుతుందో వైసీపీ నేతలకి అంతుపట్టడం లేదట.
అయినా జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం తగ్గటం లేదు. మరి ఎక్కువ కాలం ప్యాలెస్లకు పరిమితమైతే నెగటివిటీ మరింత పెరుగుతుందని అనుకున్నారో ఏమో. సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనలు అంటున్నారు జగన్. ఉత్తరాంధ్ర నుంచి తన టూర్లకు శ్రీకారం చుడతారని అంటున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి తన జిల్లాల పర్యటనలను ప్రారంభిస్తారట. 2019లో వైసీపీ భారీ మెజార్టీ సాధించడానికి ఉత్తరాంధ్ర జిల్లాలు ఊతమిచ్చాయి. ఆ సెంటిమెంటుతో మళ్లీ అక్కడి నుంచే జనంలో తిరగాలని భావిస్తున్నారట. మరోవైపు చూస్తే ఉత్తరాంధ్రలో పార్టీ నేతలంతా సైలెంట్ గా ఉన్నారు. ఎంతో మంది సీనియర్లు, మాజీ మంత్రులు ఉన్నా బొత్స సత్యనారాయణ వంటి ఒకరిద్దరు మినహా ఎవరూ యాక్టివ్ గా లేరు. అందుకే జగన్ ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుట్టి నేతల్ని యాక్టివ్ చేయాలనుకుంటున్నారట. అయితే జగన్ ఉత్తరాంధ్ర టూర్ కంటే ముందే పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ సర్దుకుంటారు అన్న ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆయన టీడీపీలో చేరాలని చూసినా అక్కడ వీలు పడలేదని అంటున్నారు. దాంతో ఆయన జనసేనలో చేరి తన కుమారుడి రాజకీయానికి భరోసా కల్పించాలని చూస్తున్నారట. ఆ మేరకు ధర్మానకు జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కూడా తన కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం అయితే టీడీపీ లేకపోతే జనసేన అన్నట్లుగా చూస్తున్నారట. ఆయన కూడా జగన్ ఉత్తరాంధ్ర టూర్ కి ముందే సంచలన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుతో పాటు వైసీపీలో ఉన్న పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారాలని చూస్తున్నారట. 2029లో ఎన్నికలు జరిగినా వైసీపీ తిరిగి గెలుస్తుందని నమ్మకం లేకనే చాలా మంది వైసీపీ గూడు విడిచిపోతున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో చాలా మంది నేతలు కొత్త ఏడాదిలోపే తమ ఫ్యూచర్ చూసుకుంటారు అన్న టాక్ వినిపిస్తోంది. మరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి తగ్గట్లు పార్టీలో ఉండేదెవరో ఊడేదెవరో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.